హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమే. జగన్ స్పీకర్ నిర్ణయం మీద కోర్టులో కేసు వేశాడా? అవును, ఆయన కేసు వేశాడు. స్పీకర్ తీసుకున్న నిర్ణయం మీద జగన్కి ఎందుకో కోపం వచ్చినట్టుంది. ఆయన కోర్టులో కేసు వేశాడు. మొత్తం అసెంబ్లీ మీదనే కేసు వేసినట్టుంది చూస్తే. ఎందుకంటే జగన్ గతం నుంచి కూడా అసలు ఏ విషయంలో కేసు వేశాడు ఏంటనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆ గతం నుంచి కూడా ఆయన ఎప్పుడైతే 11 సీట్లు వచ్చేసి ఆ ప్రతిపక్ష హోదా కోల్పోయాడో, ఇక నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. ఆయన రిక్వెస్ట్ని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతోపాటు ఆయన స్పీకర్కి లేఖ కూడా రాశాడు. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఈ రాజ్యాంగంలో ఇదేమీ లేదు కదా, ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అని చెప్పేసి అని లేఖ రాశాడు. అసలు ఏంటి, రాజ్యాంగాన్ని ఎందుకు తీసుకొచ్చాడు ఏంటి అని చెప్పి చూస్తే ఆ లేఖ అయితే రాశాడు. మొత్తానికి వాళ్ళు రిజెక్ట్ చేశారు. స్పీకరు మీకు ప్రతిపక్ష హోదా లేదన్నాడు. సో దాంతో ఆయన హర్ట్ అయిపోయి ఏం చేద్దామని ఆలోచించి ఇప్పుడు మళ్ళీ ఒక డెసిషన్ తీసుకున్నాడు. దీన్ని వదిలేలాగా లేడనమాట. చివరికి ఎట్లాగైతే ఆయనకి ఆ రాజ్యాంగం సపోర్ట్గా ఆయన ఏ యాక్టు లేదు కాబట్టి రాజ్యాంగంలో దానికి సంబంధించి కాబట్టి నాకు ఇవ్వచ్చు అని దాన్ని ఒక భరోసాగా తీసుకొని ఇప్పుడు కోర్టులో కేసు వేశాడనమాట. అసలు రాజ్యాంగంలో ఏం యాక్ట్ ఉంది, లేకపోతే ఎందుకు ఆయనకి ఇవ్వట్లేదు, ఆ పరిధులు ఏంటి, దానికి ఉన్న కండిషన్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే, మామూలుగా చూసుకుంటే ఒక పార్టీ ఒక రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాలి అంటే కనీసం ఒక 10% సీట్లు గెలుచుకొని ఉండాలన్నమాట అసెంబ్లీలో. సో ఆ 10% సీట్లు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అయితే ఇది ఎందుకు వచ్చింది అనేది గమనిస్తే గతంలో ఒక 3-4 పార్టీలు ఉండేవి. సిపిఎం, సిపిఐ ఉండేవి, అట్లాగే మిగతా పార్టీలు కూడా ఉండేవి. సో ఇన్ని పార్టీలు ఉండి వీళ్ళు పోటీ చేసినప్పుడు అన్ని పార్టీలకి ఒకేసారి ఒక పార్టీకి ఎక్కువ లేదా ఇంకో పార్టీకి తక్కువ ఇట్లా రావు కదా. కొద్దిగా ఓట్లన్నీ కూడా సీట్లు కూడా అంతా కూడా అందరి మధ్య డిస్ట్రిబ్యూట్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని పార్టీలకు 3 వస్తాయి, కొన్ని పార్టీలకి ఒక 5-10 వస్తాయి ఇట్లా. సో దీనివల్ల ఏమైపోతుందంటే పర్సంటేజ్ తేడా వచ్చేస్తుంటుంది. ఒక పార్టీకి ఏమో 5% ఉంటుంది, ఇంకో పార్టీకి ఏమో 15% ఉంటుంది. ఈ విధంగా వస్తుంటాయి కదా. సో ఇందులో మెజారిటీగా ఏ పార్టీకి అయితే గవర్నమెంట్ ఏర్పరిచే పార్టీ కాకుండా మెజారిటీగా ఏ పార్టీ అయితే ఎక్కువ సీట్లు గెలుచుకొని ఉంటుందో ఆ పార్టీకి ఇచ్చేవాళ్ళు అనమాట ప్రతిపక్ష హోదా అనేది. సో ఆ విధంగా చూసినప్పుడు ఏమైపోతుందంటే ఈ మెజారిటీగా గెలుచుకున్న పార్టీ కనీసం ఒక 10% సీట్లనే గెలుచుకొని ఉంటుంది. మొత్తం ఆ కాంటెక్స్ట్లో చూసినప్పుడు ఒక పార్టీకి ఒక 5 లేదా ఒక పార్టీకి ఒక 7-8% సీట్లు గెలిచడం. దాంతోపాటు మెజారిటీగా ఏ పార్టీ అని చూసినప్పుడు ఇంకా లీస్ట్లో కనీసం 10% సీట్లనే గెలిచినప్పుడు దానికి ఆ హోదా ఇవ్వడం జరుగుతుంది. అంటే 10 కన్నా ఎక్కువ శాతం సీట్లు గెలిచిన ఏ పార్టీ లేనప్పుడు ఈ పరిస్థితి అనమాట. ఒకవేళ ఎక్కువగా ఉందనుకోండి, ఇప్పుడు తెలంగాణలోనే ఉంది. తెలంగాణలో వాళ్ళు దాదాపు 36 సీట్లు గెలుచుకున్నారు. సో ఇక్కడ చూస్తే ఎక్కువ పర్సంటేజే ఉంది కదా. సో ఇంకా దానికి మళ్ళీ రిక్వెస్ట్ చేయడం ఇవేవి ఉండవు, డైరెక్ట్గా ఆనవాయితీ ప్రకారం ఆ ప్రతిపక్ష హోదా వచ్చేస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ 10% సీట్లు లేవు కాబట్టి, గెలుచుకుంది కేవలం 11 సీట్లే కాబట్టి ఇక తప్పని పరిస్థితుల్లో వీళ్ళని రిజెక్ట్ చేస్తూ వచ్చారనమాట. అయితే ఈ విధంగా చేయాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. దీన్నే జగన్ ఆసరాగా చేసుకున్నారు. రాజ్యాంగంలో ఎక్కడా లేని దాన్ని మా మీద ఎందుకు రుద్దుతున్నారు, మాకు ఎందుకు ఇవ్వట్లేదు అని. ప్రస్తుతానికైతే జగన్ని ఇప్పటికీ కూడా వైసీపీ ఫ్లోర్ లీడర్గానే ట్రీట్ చేస్తున్నారు, కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. సో ఇది ఆయనకు ఒక పెద్ద ప్రాబ్లంగా మారింది. దీన్ని ఇప్పుడు కోర్టుకు తీసుకెళ్లాడు. కోర్టులో మరి వాదోపవాదాలు విన్న తర్వాత ఇస్తారా అంటే దానికి కూడా అవకాశం లేదు. ఎందుకు లేదంటే మామూలుగా చూసుకుంటే ఇది శాసనసభకు సంబంధించింది, ఇది పూర్తిగా లెజిస్లేటివ్ సంబంధించింది. దీన్ని జ్యుడిషియరీ కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో, న్యాయ వ్యవస్థలో ఒక జడ్జి స్పీకర్ నిర్ణయాల మీద అధికారం చలాయించే అవకాశం లేదు. స్పీకరు ఈ పని చేయాలి లేదా స్పీకర్ వీళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ఈ విధంగా చెప్పే అధికారము జ్యుడిషియరీకి లేదు. అది పూర్తిగా 2 వేరు స్వతంత్ర వ్యవస్థలు. ఏదైనా చట్టం విషయంలో పొరపాటు కానీ తప్పు కానీ ఉంటే దాని విషయంలో యాక్షన్ తీసుకుంటారు, కానీ స్పీకర్ నిర్ణయాల విషయంలో తీసుకునే అవకాశం లేదని చెప్పేసి క్లియర్గా చెప్పక తప్పదు. మరి ఎందుకు కేసు వేశాడు, దీంట్లో ఏం సాధించదలుచుకున్నాడంటే ఆయన ఫోకస్ కోసం వేసినట్టే కనపడుతుంది. ఇలాంటి కేసులు గతంలో కూడా కొన్ని పార్టీలు వేశాయి. గతంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ 2014లో కావచ్చు, 2019లో కావచ్చు ఈ 10% సీట్లు అనేవి పార్లమెంట్లో గెలుచుకోలేదు. సో పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ బాగా వెనకడుగులోనే ఉంది, బాగా సీట్లు కోల్పోయారు, బాగా ఆ పార్టీ ఇక నెక్స్ట్ కనుమరుగవుతుందేమో అనే పరిస్థితికి కూడా వచ్చింది. మొత్తానికి ఇప్పుడు నిలబెట్టుకున్నారనుకోండి. ఇప్పుడైతే ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకే ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా కూడా రాహుల్ గాంధీని ఎన్నుకోవడం జరిగింది. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి. గతంలో ఇలా లేదనమాట. లేకపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది, మాకు ఇవ్వండి, మేము ప్రతిపక్ష హోదాలో ఉంటాము అని చెప్పేసి డిమాండ్ చేస్తే కానీ ఇవ్వలేదు. సో వాళ్ళు అలా ఇవ్వకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా కోర్టులో కేసేసింది.
సో ఇది కేసు వేసిన తర్వాత కోర్టులో అప్పుడు దాని వాదోపవాదాలు విన్నప్పుడు వచ్చిన వెర్షన్ అనమాట ఇది. సో న్యాయ వ్యవస్థ ఈ విధంగా చెప్పడం జరిగింది. మాకు స్పీకర్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు, అది పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు స్వతంత్రంగా తీసుకుంటారు, వాటిని మేము అబ్జెక్ట్ చెప్పే అవకాశం అయితే లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ విధంగా ఆ 2 టర్మ్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక సాధారణ పార్టీగానే మెలిగింది పార్లమెంట్లో. ఇప్పుడైతే ప్రతిపక్ష పార్టీగా ఉంది, మనం అందరం చూస్తూ ఉన్నాం. పైగా రాహుల్ గాంధీ క్వశ్చన్స్ కావచ్చు, అధికార పక్షాన్ని నిలదీయడం కావచ్చు, ఈ విధంగా చాలా అద్భుతంగా చేస్తూ వస్తున్నాడు. అయితే ఆయనకు ఆ టైం దొరికిందనమాట. ఇప్పుడు మామూలుగా చూసుకుంటే ప్రతిపక్ష పార్టీకి టైం ఎక్కువగా ఇస్తారు. ప్రతిపక్షం అనే ప్రధాన ప్రతిపక్షం ఏదైతే ఉందో ఆ లీడర్కి ఎక్కువ టైం ఇచ్చి మాట్లాడే అవకాశం ఇస్తారు. సో దానివల్ల వాళ్ళు ఎక్కువగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి కానీ వాళ్ళకు స్కోప్ దొరుకుతుంది. టైం ఇవ్వకుండా మిగతా సాధారణ ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లుగా, సాధారణమైన వ్యక్తులకు ఇచ్చినట్టుగా కేవలం 10 నిమిషాలు 15 నిమిషాలు ఇస్తే దాన్ని వాళ్ళు ఉపయోగించుకోలేరు. సో దీనివల్ల ప్రభుత్వాన్ని వాళ్ళు చేసే తప్పులు కావచ్చు, ఏదైనా ఏ విషయమైనా కావచ్చు, ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి స్కోప్ ఉండదు. అందుకోసమే జగన్ ఇది అడుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే దీన్ని మీడియా మాత్రం తప్పుదారి పట్టిస్తూ వచ్చింది ఇన్ని రోజులు కూడా. ఎలాగంటే ఏంటి ఈయన ప్రతిపక్ష హోదా ఎందుకు వస్తుంది, ఇది రాదు కదా, ఈయనకు ఆ సీటింగ్ లేదు కదా, ఆ హక్కు లేదు కదా అని చెప్పేసి వాదిస్తూ వచ్చారు. ఇదంతా రాంగే. దాంతోపాటు జగన్ అసెంబ్లీకి రావడం ఇష్టం లేకనే ఇవన్నీ చెబుతున్నాడన్న వాదన కూడా వచ్చింది. నిజం మాట్లాడుకుంటే నిజానికి జగన్కి అసెంబ్లీకి వచ్చే ఉద్దేశం కూడా లేదు. ఎందుకంటే ఆయన మనస్తత్వం తెలిసిన కొంతమంది లీడర్లు కూడా, వాళ్ళ పార్టీ లీడర్లు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని గతంలో కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అన్నీ కూడా లోపాయికారి వార్తలు. సో ఈ విధంగా వచ్చాయి. అయితే జగన్ ఉన్నట్టుండి అసెంబ్లీకి రావడము, వచ్చేసి అక్కడ మాట్లాడడం, ఇవన్నీ మనం చూసాం. సో ఇక రెగ్యులర్గా అసెంబ్లీకి రావాలని ఆయన డిసైడ్ అయ్యాడు అన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. సో అంత డిసైడ్ అయిన వ్యక్తి మరి రెగ్యులర్గా వస్తే ప్రభుత్వాన్ని నిలదీయాలి కాబట్టి అడుగుతున్నాడేమో అని అందరూ అనుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక మెలిక ఉంది. ఆయన చివరికి ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇచ్చినా సరే పూర్తి స్థాయిలో వస్తాడన్న నమ్మకం అయితే లేదు. ఎందుకంటే ఆయనకు ప్రతిపక్ష నాయకుడిగా అంతమందిని ఎదుర్కోవడము, 160 మంది ఎమ్మెల్యేలను ఎదుర్కొంటూ అక్కడ ధైర్యంగా కూర్చునే అవకాశమే ఆయనకు ఉన్నట్టు కనపడడం లేదు. అందుకే ఈరోజు ఆయన ఎగ్గొట్టి మరి ఢిల్లీకి వెళ్ళినట్టుగా కనిపిస్తూ ఉందన్నమాట ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో కూడా. సో ఇది ఆయన పరిస్థితి. మరి తర్వాత ఏమైనా స్టెప్ తీసుకొని వస్తాడా, లేకపోతే మళ్ళీ ఓదార్పు యాత్రలు అంటూ తను ఓడిపోయినందుకు వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు అని చెప్పేసి ఓదార్పు యాత్రలు తిరుగుకుంటూ ఉంటాడా మరి తెలియదు. ఎందుకంటే గతంలో అలాగే చేశాడు. వైఎస్ఆర్ చనిపోయిన దానికి కనీసం 5-6 సంవత్సరాల పాటు ఆయన ఓదార్పు యాత్ర అని చెప్పేసి ఆ ఇయర్లో, ఆ సంవత్సరం మొత్తం మీద ఎవరు చనిపోయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వైఎస్ఆర్ ఫోటో పెట్టి ఓదార్పు యాత్ర అని చెప్పేసి ప్రకటిస్తూ వచ్చాడనమాట, ఓదార్పు చేస్తూ. ఇదే పద్ధతి మళ్ళీ ఇక్కడ కూడా ప్రకటిస్తాడేమో అనిపించక మానదు. కాకపోతే మరి ఇది వీగిపోయే కేసే కానీ నిలబడే కేసు అయితే కాదు.